ప్రవర్తనను అబ్జర్వ్ చేస్తారు అని చెప్పాను కదా. సంతోషంలోనే కాదు, నష్టములో కూడా మనం ఎలాగున్నామో, మన రియాక్షన్స్ ఎలాగున్నాయో అబ్జర్వ్ చేస్తారు అన్యజనులు. విశ్వాసుల్లో జూనియర్స్ మనల్ని అబ్జర్వ్ చేస్తారు, సీనియర్స్ని. అండ్ అన్యజనులు కూడా మనల్ని అబ్జర్వ్ చేస్తారు. కష్టకాలములో వీళ్ళు ఎలా రియాక్ట్ అవుతున్నారు, శ్రమ సంభవించినప్పుడు వీళ్ళు ఎలా రియాక్ట్ అవుతున్నారు, ఇబ్బంది ఘోర విపత్తులు ఎదుర్కొన్నప్పుడు వీళ్ళు ఎలా రియాక్ట్ అవుతున్నారు అనేది అక్కడ కూడా మన ప్రవర్తనని అన్యజనులు అబ్జర్వ్ చేస్తారు. భయం విషయంలో కూడా మనం రాజీ పడకూడదు. ఎందుకంటే కఠినమైనటువంటి ప్రతికూలతలలో కూడా మనం ధైర్యాన్ని అవలంబించినప్పుడు అన్ని జనులకు అదొక ఆశ్చర్యంగా ఉంటుంది. ఆ మనిషికి వచ్చిన ఆ గడ్డు సమస్య మనకు వచ్చిందంటే పిచ్చి హాస్పిటల్లో చేరతాం మనం. కానీ ఆ మనిషి ఇంత కూడా పట్టించుకోకుండా వెళ్ళి మోకాళ్ళేసి ప్రభువుని స్తోత్రం చేస్తూ ఉంది. అతనికి వచ్చిన సమస్య నిజంగా నాకు వస్తే నేను ఏమైపోయేవాడినరా, కానీ అతను ఎలా నవ్వుతా తిరుగుతున్నాడో, ఎలా దాన్ని భరిస్తున్నాడో, ఎలా ఓర్చుకున్నాడో, అతనిలో ఇంత ఫీలింగ్, ఇంత బెదురు, ఇంత భయం, ఇంత ఇబ్బంది కనపడట్లేదురా. ఎలా ఉన్నాడు అట్లా? అప్పుడు వాళ్ళే చెప్పుకుంటారు, అది వాడు నమ్మిన దేవుణ్ణి బట్టి వాని కలిగిన నిశ్చయతరా. అది ఆమె నమ్మినటువంటి దేవుడు ప్రభువుని బట్టి వారి కలిగిన నిశ్చయత. ఆ యేసు ప్రభు నమ్ముకుంటే అంతేరా, ఎక్కడ లేని ధైర్యం వచ్చిందిరా అని అన్యజనులు ఆలోచన చేయాల. మనల్ని బట్టి చెప్పుకునే విధంగా కఠినమైన ప్రతికూలతలలో సైతం సంతోషాన్ని కోల్పోక, ధైర్యాన్ని కోల్పోక, భయాన్ని దరి చేరనీయక ముందుకు సాగిపోవాలి. జీవితం అనేటువంటి యాత్రలో ఎదురవుతాయి కొన్ని ప్రతికూలతలు, ఎదురవుతాయి కొన్ని సంతోషాలు, కొన్ని ఇబ్బందులు, కొన్ని దుఃఖాలు. అనుకూలతలు ఎదురవుతాయి, ప్రతికూలతలు కూడా ఎదురవుతాయి. కానీ అనుకూలతలోనైనా ప్రతికూలతలోనైనా నిన్ను నడిపించేది ఎవరు? పెద్దగా చెప్పండి. భయపడటానికి లేదు. నా తండ్రి ఉన్నాడు. ఏమంటారు? జలములలో బడినే వెళ్ళిన అవి నా మీద పారవు, జలములలో బడినే వెళ్ళిన అవి నా మీద పారవు, అగ్నిలో నేను నడచినను, జ్వాలలు నన్ను కాల్చజాలవు, అగ్నిలో నేను నడచినను, జ్వాలలు నన్ను కాల్చజాలవు. నేను వెళ్ళే మార్గము నా యేసుకే తెలియును, నేను వెళ్ళే మార్గము నా యేసుకే తెలియును. శోధించబడిన మీదట నేను సువర్ణమై మారెదను, శోధించబడిన మీదట నేను సువర్ణమై మారెదను. హల్లెలూయా, 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 ఆమేన్. హల్లెలూయా, 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 ఆమేన్. అది ఎంతటిదైనా కానీ నన్ను నడిపించే ప్రభువు నాకు తోడై ఉన్నాడు. నాకు ప్రభువుకి తెలియకుండా నాకు ఏది జరగదు. ఏదన్నా నాకు అనుమతించబడింది అంటే ఆయన సెలవు లేకుండా నా దగ్గరికి వచ్చి నన్ను ముట్టేది ఏముంది? ఆఖరికి సైతానైనా సరే ఆయన సెలవు తీసుకునే రావాలి, లేకపోతే ఆయన సెలవు లేకుండా వచ్చాడంటే మొహం బయలుద్ది వాడికి. కాబట్టి నాకేం కలత లేదు. వచ్చిన ఈ జీవితం అనే ఈ యానంలో, ఈ ప్రయాణంలో ఎన్నో వచ్చినాయి ఆటుపోట్లు, అన్నిట్లో నుంచి ఆయనే దాటించుకొచ్చాడు.
విశ్వాసనావసాగుచు పయనిల్చు సమయాన నా ప్రభు సాతాను సుడిగాలి రేపగా నా ఎదుటే నిలిచేవనా ప్రభు సాతాను సుడిగాలి రేపగా నా ఎదుటే నిలిచేవనా ప్రభు. కొన్నిసార్లు అన్యజనులు మనల్ని చూసి ఆశ్చర్యపోయి ప్రభువుని వెంబడించడానికి కూడా మన విశ్వాస బలం ఏ పాటిదో అన్యజనులు చూడటానికి కూడా కొన్ని శ్రమలను మనకు అనుమతిస్తాడు దేవుడు. వాటిని తట్టుకొని మనం దేవుని మయంపరిచి మన ప్రవర్తనను కాచుకున్నప్పుడు అది చూసి కూడా అన్యజనుల రక్షణలోకి వచ్చేవాళ్ళు చాలామంది ఉంటారు. హల్లెలూయా. అంత కఠినమైన శ్రమలు అంత ధైర్యంగా ఆ మనిషి ఎలా ఉండగలిగాడు, ఎలా ఉంది అంటే తను నమ్మిన దేవుడు గొప్పడురా, తను నమ్మిన దేవుడు గొప్పడురా. ఆ మహానుభావుడి వల్ల అలా నిలబడగలిగారా అని నిన్ను బట్టి దేవుని మహిమపరచున్నట్లు సమస్త పరిస్థితుల యందు ప్రవర్తన చాలా ప్రాముఖ్యం బిడ్డలారా. ఒకటే తీర్మానం ఉండాలి. అయ్యా, నా బ్రతుకు మూలంగానైనా సరే, చావు మూలంగానైనా సరే, నా సమస్త ప్రవర్తన మూలంగా అన్యజనులలో నీ నామానికి మహిమకరంగానే నేను బతకాలయ్యా. నీ నామానికి అవమానం వచ్చే బతుకు నాకొద్దు. నీ నామానికి మహిమ తెచ్చే విధంగా బ్రతుకున్నట్లు నన్ను అనుగ్రహించు. ప్రేమ లేని బతుకు నాకొద్దు. ప్రేమ కలిగి అనేకులను ఆదరించి అనేకులకు ఆశీర్వాద కారణంగా బతికే నాకివ్వు. ఆ బతుకు నాకివ్వు. అంతేగాని స్వార్థానికి బతికే బతుకు నాకొద్దు ప్రభువా. నా సమస్త ప్రవర్తన యందు కాచుకొని బ్రతకడానికి నాకు మెళకువ దయచేయమని ఈ స్పృహ కలిగి ఉండునట్లు ఎవరికి వాళ్ళు ప్రార్థన చేసుకుందాం. రండి, తలలు వంచండి. మోకాళ్ళు వేయగలిగిన వాళ్ళు మోకాళ్ళు వేయండి. లైవ్లో, జూమ్లో ఉన్న వాళ్ళు సైతం ప్రవర్తనను గురించి ఈరోజు దేవుడు మనతో మాట్లాడాడు. ఒట్టి వాక్యం ఉండి ప్రవర్తన లేకపోతే, ఒట్టి వాక్యం ఉండి ప్రవర్తన లేకపోతే మనం కుటుంబాలని, సమాజాలని గెలవలేము. కానీ వాక్యము లేకపోయినా ప్రవర్తన ఉంటే ప్రజలు దేవుని యొద్దకు రాబట్టబడతారు అనేటువంటి విషయం ఎంత కీలకమైందో గుర్తించి, అలాగని వాక్యాన్ని నిర్లక్ష్యం చేయమని నేను చెప్పట్లేదు. అన్యజనులకి నువ్వు వాక్యం చెబితే వినరు. నీ కుటుంబ సభ్యుల్లో కూడా కొంతమందికి నువ్వు నీ భర్తకో, భార్యకో, పిల్లలకో మాటలు చెప్తే వినరు. దేవుని మాటలు వాళ్ళు నీ ప్రవర్తనను చూడగోరుతారు. నీ పవిత్ర ప్రవర్తన వాళ్ళని ఆశ్చర్యపరచగలిగితే, ఆలోచింప చేయగలిగితే తప్పనిసరిగా వాళ్ళు ప్రభువుని వద్దకు ఆకర్షింపబడతారు. నీ సమాజం కూడా, చెల్లి సోదరి, నీ సమాజం కూడా నీ ప్రవర్తనను గమనిస్తుంది. ఒక దైవ జనురాలివైతే నువ్వు, ఒక దైవ జనుడు అయితే నువ్వు, తమ్ముడు, చెల్లి, నీ పవిత్ర ప్రవర్తన మాటలోను, క్రియలోను, చూపులోను, విశ్వాసములోను, ప్రేమలోను మాదిరికరమైన నీ జీవితాన్ని బట్టే సమాజం ప్రభావితం అవుతుంది. వారి మధ్య దేవుని సంబంధులు ఉన్నారు అన్న నిశ్చయత ప్రజలకు కలగాలి. వారి మధ్య దేవుని నామాన్ని ఎరిగిన వారు ఉన్నారన్న నిశ్చయత వారికి కలగాలి. వారి మధ్య పరిశుద్ధాత్మ సంబంధులు, దేవుని మనుషులు ఉన్నారన్న నిశ్చయత సమాజానికి కలగాలి. అప్పుడే సమాజం వచ్చి ప్రభు ముందు సాష్టాంగ పడుతుంది. రండి ప్రార్థన చేద్దాం. రండి ప్రార్థన చేద్దాం. నీ కృప బాహుళ్యమే, నీ కృప బాహుళ్యమే, నీ ప్రేమ పరవశమే, నీ ప్రేమ పరవశమే. నా యేసయ్యా నీతో నా జీవితం నిత్యము సంతోషమే, నిత్యము ఆనందమే. నీ కృప బాహుళ్యమే, నీ కృప బాహుళ్యమే, నీ ప్రేమ
ప్రార్థించగనే సాధ్యము చేసినది. అసాధ్యమైన కార్యములెన్నో ప్రార్థించగనే సాధ్యము చేసినది. అనుదినమును తన వాత్సల్యమును చూపి అంతకంతకు హెచ్చించినది. అనుదినమును తన వాత్సల్యమును చూపి అంతకంతకు హెచ్చించినది. నీ కృప బాహుళ్యమే, నీ కృప బాహుళ్యమే, నీ ప్రేమ పరవశమే, నీ ప్రేమ పరవశమే. నా యేసయ్యా నీతో నా జీవితం, నా యేసయ్యా నీతో నా జీవితం, నిత్యము సంతోషమే, నిత్యము ఆనందమే, నిత్యము సంతోషమే, నిత్యము ఆనందమే. నీ కృప బాహుళ్యమే, నీ కృప బాహుళ్యమే. లెక్కించలేని నా దోషములు నిండు ప్రేమతో క్షమించినది. లెక్కించలేని నా దోషములు నిండు ప్రేమతో క్షమించినది. నా శాపమంతా సిలువలో కడిగి నన్ను నూతన పరచినది. నా శాపమంతా సిలువలో కడిగి నన్ను నూతన పరచినది. నీ కృప బాహుళ్యమే, నీ కృప బాహుళ్యమే.